పెళ్లిళ్ళు కొన్ని వందల మంది చేయించిన. ఓ ఓకే. పెళ్లిళ్ళు, అచ్చా. గృహప్రవేశాలు, ఆహా. దేవతా ప్రతిష్టలు, అచ్చా. దాంట్లో కూడా అనుభవం ఉంది. దేవతా ప్రతిష్టలు, ఓకే. జనరల్ వాస్తు, జనరల్ జ్యోతిష్యం, కొన్ని ఓకే. వందల మంది జ్యోతిష్యం చూసి అవును. అప్పుడు కూడా శాంతి పూజలు అవి చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యేటట్లుగా, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళకి అన్నిట్లో కూడా అవి కూడా సక్సెస్ఫుల్. అచ్చా. సో మీరు అట్లాగే మరి నవరత్నాలు కూడా ఇస్తుంటారు కదా? అవును. మరి మిగతా వాళ్ళు ఇస్తుంటారు, మీరు ఇస్తుంటారు, ఏంటి స్పెషాలిటీ? నవరత్నాలు అంటే సాధారణంగా ఇప్పుడు మనకి జాతకాన్ని చూసి ఆస్ట్రాలజర్స్ అందరూ ఏం చేస్తున్నారు, జ్యోతిష్యులందరూ ఒక జాతకాన్ని పరిశీలించినప్పుడు, ఆ జాతకాన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళకి ఏ గ్రహ దోషం ఉంది, ఏ దశ జరుగుతుంది, గోచార ప్రకారం ఏ గ్రహాలు అనుకూలంగా లేవో ఆ అనుకూలంగా లేనటువంటి గ్రహాలకు వాళ్ళు మామూలుగా శాంతి పూజలు చేయిస్తుంటారు, నవరత్నాలు పెట్టిస్తుంటారు. ఉదాహరణకి ఒక గురుగ్రహ దోషం ఉందని వాళ్ళకి తెలిసిపోయింది అనుకోండి, గురువు సంబంధించినటువంటి మేజర్గా చేస్తున్నటువంటి జ్యోతిష్యుడు కొంతమంది చాలా తప్పు ఏం చేస్తున్నారంటే, గురువు బాగలేడంటే మేము రింగ్ పెట్టుకోమంటే ఇమ్మీడియట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక లాకెట్ లాగా చేసి మెడలో వేసుకుంటున్నారు. ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే సైన్స్, ఇక్కడ మనము శాస్త్రానికి సైన్స్ జోడించినప్పుడు ఏంటంటే ప్రాక్టికల్గా చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాం అంటే, ఎగ్జాంపుల్ ఆ గురువు బాగలేకపోతే మనకి 5 వేళ్ళు ఉన్నాయి, ఇది ఇప్పుడు గురువు వేలు, ఈ వేలుకు ఆ రత్నాన్ని ధరిస్తే అది గురువు యాక్టివేషన్ అవుతాడు తన శరీరంలో, లేకపోతే అవడు. ఇది గ్యారంటీ, మనం ప్రూవ్ చేయొచ్చు ఇక్కడ. ఏ వేలుకు ధరించాలన్నది కూడా, ఏ వేలుకు ధరించాలన్నది ఇంపార్టెంట్. మెడలో ధరించడం వల్ల ఎట్లా ఎనర్జీ వస్తుంది? ఓకే. రింగులు కేవలము రింగులు వేలకు పెట్టుకోవడానికి రింగులు ఉన్నాయి, ఆ స్టోన్ శక్తి ఇక్కడ ఎనర్జీ రాదు ఒక్క నుంచి. ఇది గురువు వేలు కాబట్టి ఏంటంటే ఇందులో స్పెషల్ ఏంటంటే ఆరా స్కానర్తో చెక్ చేసినటువంటి స్టోన్ ఏంటంటే సూటబుల్ స్టోన్ అవుతుంది తనకి, తన ఆరాకు సెట్ అవుతుంది. తన గురుగ్రహ దోషము ఉందా లేదా అనేటటువంటి ముందు ఐడెంటిఫై చేసి ఆ జ్యోతిష్య శాస్త్రాన్ని దీనికి అనుసంధానం చేసుకుంటే అది సేమ్ ఈక్వల్ అవుతుంది. నువ్వు కుండలి చూసి గోచారంలో గురువు బాగలేడు అనుకున్నప్పుడు ఇక్కడ కూడా గురువు బాగాలేదని చెప్తుంది. మీరు స్కాన్ చేస్తే, మీ బాడీ స్కాన్ చేసినప్పుడు మీకు కూడా గురువు బాగాలేదని చెప్తుంది. మీరు జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి రండి, నా దగ్గరికి రండి. మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మంది, కొన్ని వందల వేల మంది కూడా నాకు చెప్పారు, ఇంతకుముందు జ్యోతిష్యం చూసుకున్నప్పుడు ఆ పంతులు గారు ఇదే గ్రహం చెప్పారండి చెప్పారు. అలాగే ఇది కూడా మనం ఏంటంటే యాస్టీస్గా గురువు ప్రాబ్లం ఉందంటే గురువు ప్రాబ్లం ఉందని చెప్పేస్తుంది. దీనికి ఇక్కడ మనం ఏంటంటే స్పెషల్గా ఆ జ్యోతిష్యులు కరెక్ట్గా స్టోన్ ఇస్తుర్రో తెలియదు, కానీ ఇక్కడ మీ సెలైవ శాంపుల్ తీసుకొని కరెక్ట్గా స్టోన్ మీకు కావాల్సినటువంటిది ఎనర్జీ ఇచ్చేటటువంటి స్టోను, మీకు గురు బ్లెస్సింగ్స్ దొరికేటువంటి స్టోన్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసి ఇస్తాం. అది పెట్టుకున్న తర్వాత పని చేస్తుందా లేదా అని కూడా మీకు ఇక్కడ అక్కడ తెలిసిపోతుంది, మీకు లైవ్ లో చూసుకుంటారు. సైంటిఫిక్ జ్యోతిష్యానికి తేడా. మాకు ఆ స్వామిజీ ఇచ్చారండి, పెద్ద ఆస్ట్రాలజర్, 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆస్ట్రాలజీ ఇచ్చారు, అవన్నీ నథింగ్ అండి. ఇక్కడ అవన్నీ పనిచేస్తాయా లేవో ఎవరు ఇచ్చారని ముఖ్యం కాదు, ఇక్కడ అది పనిచేస్తుందా లేదని ముఖ్యం. పని చేయకపోతే ఎవరిస్తే ఏం ఉపయోగం చెప్పండి. కాబట్టి అనేక రకాల మాలలు, ఇప్పుడు కరుంగలి మాల అని చెప్పేసి తమిళనాడు వెళ్ళి తెచ్చుకుంటున్నారు పాతాళ శంభు మురుగన్ టెంపుల్లో. అది చాలా మంది, కొన్ని వందల మందికి పనిచేయలేదు నా దగ్గర, నా ముందంటే తీసి పక్కన పెట్టేసి నా దగ్గర తీసుకున్నారు. అట్లా అనేక రకాల దీంతో ఆరా స్కానర్తో ఏంటంటే ఏది పాజిటివ్, ఏది నెగిటివ్, ఏది దోషం ఉంది, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, చేసిన తర్వాత ఫలితాలు వస్తున్నాయా లేదనేది ఇక్కడ నిర్ధారణ చేయొచ్చు. గురుగారు, ఇప్పుడు ఈ కరుంగాలి మాల విషయం మీరు ఎట్లా అడిగారు కాబట్టి చెప్తున్నా, చాలా మంది మాల వేసుకుంటారు, కొందరు చేతికి కూడా వచ్చినాయి. ఇప్పుడు చూడండి, ఇది నా చేతికి ఒక ఆయన ఇచ్చిపోయారు. మీరు జ్వాలాముఖి మాల వేసుకున్నట్లున్నారు. ఇది జ్వాలాముఖియా? ఓకే. సో కరుంగాలి మాల ఒకరు ఇచ్చారు. సో నాకేం పెద్ద ఎఫెక్ట్ కనబడలేదు, మీరు అన్నట్టుగా ఎఫెక్టింగ్ కనబడలేదు. అంటే చేతికి వేసుకుంటే బెటరా, మెడకి వేసుకుంటే బెటరా, మళ్ళీ దానిలో గోల్డ్తో వేసుకోమని కొందరు చెప్తున్నారు. ఏది అసలు దీనికి? వాస్తవంగా కరుంగలి మాల ఎందుకు ఉపయోగపడుతుందంటే, ముఖ్యంగా చెప్పాలంటే నరదృష్టి, నరదృష్టికి 100% పనిచేస్తుంది. రెండోది ఏంటంటే, ఎవరైనా మీ మీద బ్లాక్ మ్యాజిక్, చెడు ప్రయోగాలు చేస్తే అది కంట్రోల్ చేయగలుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మనము మ్యాచింగ్ కరుంగలి మాల వేసుకోవడం వల్ల ఆరాశక్తి పెరుగుతుంది, లేకపోతే నరదృష్టి కూడా పోదు. మ్యాచింగ్ ఏంటంటే సైంటిఫిక్గా మనం చెక్ చేసి ఇచ్చేది ఏంటంటే, మీకు నరదృష్టి ఉందా లేదా అనేది ప్రాక్టికల్గా చెక్ చేస్తున్నాం ఇక్కడ. చెక్ చేసి నరదృష్టి ఉంటే ఆ మాలలో కూడా నాతో వందలాది మాలలు ఉంటే మీకు ఏ మాల సూట్ అవుతుంది, ఏ మాల వేసుకుంటే మీకు నరదృష్టి పోతుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇంట్లో. అంటే మాలకి అలా డిఫరెన్స్ ఎలా ఉంటుంది? డిఫరెన్స్ అదే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఒకటి తల్లిదండ్రులు ఇద్దరే ఉంటారు, 5 మంది సంతానం కలిగిరు అనుకోండి, 5 మంది ఒకటే రకంగా పుడుతున్నారా?
జీన్స్ మాత్రం ఒకటే కాదా? అవును. మరి జీన్స్ ఒకటైనప్పుడు మరి విడివిడిగా వివిధ రకాలుగా పిల్లలు డిఫరెంట్ మెంటాలిటీతో పుడుతున్నారా లేదా? డిఫరెంట్ ఆకారాలు పుడుతున్నారా లేదా? కారణం ఏంటంటారు మరి దానికి? ఓకే, అంతే కదా. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే మనకు మ్యాచ్ అయ్యేటటువంటి మాల ఏంది అనేటటువంటి ఆరా స్కాన్ ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, మనకు నరదృష్టి ఉంది పోతుందా లేదా, బ్లాక్ మ్యాజిక్ ఎవరైనా చేశారా అది పోతుందా లేదా, మనకు ఆరా శక్తి పెరుగుతుందా లేదా అనేది ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే విరివిరిగా ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇది అది దానికి పనిచేస్తుంది, దీనికి పనిచేస్తుంది. గుడ్డిగా జనాలు కూడా అలా ఏవేవి మోసపూరితమైన మాటలు చెప్తారు వాళ్ళతోనే వెళ్తున్నారు అందరూ. కరెక్ట్. అంటే మీలాంటి వాళ్ళు దొరక్క ఇప్పుడు మన దగ్గర ఈ మాలలు ఉన్నాయి గురుగారు, ఇప్పుడు దీంట్లో ఏది సెట్ అవుతుంది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీకు చూపిస్తారా? ఒక్కసారి చూపించండి ప్లీజ్. ఇప్పుడు మీకు నరదృష్టి ఉందా లేదా అనేది తెలుస్తుంది. నరదృష్టి శాంపుల్. అచ్చా. ఓ నరదృష్టి ఉంటే స్కాన్ ఆటోమేటిక్ గా మీ ముందట్లా ఓపెన్ అయిపోతుంది. ఇది 100% నరదృష్టి. ఓకే, ఇప్పుడు ఇందులో ఇవి అన్ని మాలలు కరంగలి మాలలే, ఇవన్నీ ఒరిజినల్ కరంగలి మాలలే. ఈ మాలని మీకు చేతిలో పెడుతున్నాను. ఒకవేళ ఇందులో మీకు మ్యాచింగ్ మాల ఉంటే మీకు నరదృష్టి పోతుంది. ఇది ఆరా స్కాన్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఉంది ఇందులో మాల ఉంది. ఇందులో కూడా ఏ మాల మీకు పనిచేస్తుంది అనేది మనం విడివిడి చూసుకోవచ్చు. ఇది పక్కన వేసాను. ఓకే, ఇక ఓపెన్ అవుతుంది. ఓ అదే పనికి వచ్చింది, అది పనిచేస్తుంది. అమ్మా ఇప్పుడు సంతోషం, వెంటనే తెలిసిపోయింది. ఇప్పుడు ఓకే, ఇది మీకు మళ్ళీ టచ్ చేస్తున్నాయి ఇలాగా క్లోజ్. ఓకే, ఇది తీసాను మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇన్ని మాలల్లో మీకు మ్యాచింగ్ మాల లేదు. అవును, ఈ మాలల్లో మీకు మ్యాచింగ్ మాల లేదు కాబట్టి మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్కి మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది పట్టుకున్నారు, రైట్, పని చేయట్లేదు. ఓకే, ఇది పట్టుకోండి, అది తీసేయండి పర్వాలేదు. అచ్చా, తీసేద్దామా? ఇది పనిచేస్తుంది. ఓకే, మీకు ఆరా శక్తి పెరుగుతుందా లేదని కూడా మీరు ఇంతకుముందు సెలైవ్ అంటించారు. అవును, దాని ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది మీ సెలైవ శాంపుల్. రైట్, మీకు న్యాచురల్గా ఉన్నటువంటి ఎనర్జీ ఎంత ఉంది ఫస్ట్ నిల్చుండి. ఇప్పుడు న్యాచురల్గా ఉన్నటువంటి ఆరా శక్తి ఉంది, ఎక్కువనే ఉంది. న్యాచురల్గా చూపిస్తుంది, ఇక్కడ వరకు ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ఈ మాల నేను ఇచ్చినటువంటి సెలెక్ట్ అయిన మాల తీసుకోండి. ఇదిగో కింద పెట్టండి, న్యాచురల్ ఆరా వస్తుంది. ఆ మాలలు తీసుకోండి. ఇగో ఇక్కడ ఏం మార్పు లేదు. ఇక్కడ ఇవి ఎడమ చేతిలో పట్టుకుని మళ్ళీ కుడి చేతితో తీసుకోండి ఆ మాలని. ఇది ఇప్పుడు మీకు ఆరశక్తి ఫుల్గా పెరుగుతుంది దానివల్ల. ఇంకా ఎక్కువ ఉంది, ఇక్కడ కంటే ఎక్కువ ఉంది ఇంకా. ఓ మై గాడ్, అది తీసేయండి, మొత్తం తీసేయండి. ఇప్పుడు న్యాచురల్గా ఉన్నటువంటి పవర్ ఎంత ఉందో అంత చూపిస్తుంది. ఇక ఎక్కువ. ఓకే, మళ్ళీ అదే మాల తీసుకోండి, సేమ్ మీకు మ్యాచ్ అయింది. ఆరా చాలా ఎక్కువ పెరుగుతుంది. ఇగో ఇంతవరకు ఇక్కడ న్యాచురల్గా ఉండేది, ఇప్పుడు పెరిగింది చూడండి. ఇప్పుడు అది తీసేయండి, ఇక్కడ ఇంతవరకు ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. అవును, ఓకే, మళ్ళీ తీసుకోండి. అంటే ఒక మాల మనకు మ్యాచింగ్ మాల వేసుకోవడం వలన మనకు ఉన్నటువంటి ఆరా శక్తి అనేటటువంటిది పెరుగుతుంది. ఓకే,